అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల తాజా సమాచారం. బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ అప్డేట్స్కి సంబంధించి 100% గ్రాస్ శాలరీస్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. అలాగే జీవో నెంబర్ 167 ఈ ఉద్యోగులందరికీ. సో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా త్వరగతిన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులందరికీ జీవో 167 ప్రకారంగా గతంలో వలె గ్రాస్ శాలరీను 2023 సెప్టెంబర్ నుండి అమలు చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. ఈ మేరకు యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, అధ్యక్షులు కె జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు జీవి రమణ బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. వైద్య ఆరోగ్య శాఖ జీవోఎంఎస్ 459 ప్రకారంగా డిఎస్సి ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు వివిధ క్యాడర్లలో 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారని, జీవో 10 ద్వారా గత 8-9 పిఆర్సీ కాలంలో రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన గ్రాస్ శాలరీలను వేతనాలుగా చెల్లించారని, ఇక 10వ పిఆర్సీ కాలంలో గత ప్రభుత్వం జీవో 27 ద్వారా 100% గ్రాస్ను కన్సాలిడేట్ చేసి వేతనాలు చెల్లించిందన్నారు. దీనివల్ల కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, పై పద్ధతులకు తిలోదకాలు ఇచ్చి ఈ డిఎస్సి పారామెడికల్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ను మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ 100% గ్రాస్ శాలరీని వర్తింపజేస్తూ జీవో నెంబర్ 167ను జారీ చేసినా నేటికి అమలు చేయడం లేదని, వెంటనే అమలు చేయాలని కోరడం జరిగింది.